హాయ్ అండి, అందరికి నమస్తే. ఈరోజు నేను లెఫ్ట్ ఓవర్ చపాతీని ఇంట్లోనే ఈజీగా ఒక టేస్టీ రెసిపీ ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా ఈ చపాతీలని మనము ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి నూడిల్స్ లాగా. తర్వాత ఆమ్లెట్ వేసుకున్నానండి. ఆమ్లెట్ వేసుకుని వాటిని కూడా అలా సన్నగా నూడిల్స్ లాగా చేసుకున్నాను. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకొని, మన ఇంట్లో కనుక ఈ విధంగా బన్స్ ఉంటే మాత్రం వాటిని హాఫ్ ఇలా కట్ చేసి, ఫుల్ కట్ చేయకుండా మొత్తము ఇలాగా కొంచెము స్టార్టింగ్లో టోస్ట్ చేసుకోవాలండి. 2 సైడ్ల ఇలా టోస్ట్ చేసుకున్న తర్వాత తీసి పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆనియన్స్ వేసుకోవాలండి. ఆనియన్స్ వేసుకున్న తర్వాత కరివేపాకు, అలాగే కొంచెం నేను ఈ పచ్చి బఠానీలని సోక్ చేసుకొని ఉడకబెట్టేసుకున్నానండి. సో వాటిని కూడా కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసము. ఇందులో మనము వెజ్జెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు పెద్దలు అందరూ చాలా ఈజీగా తినేసేయచ్చండి. సో పెద్దవాళ్ళు కనుక కొంచెం తినే విధంగా అయితే వెజ్జెస్ కలుపుకోవడానికి ఇందులో క్యారెట్, క్యాప్సికము, అలా క్యాబేజీ అలాగా కొంచెం మిక్స్ చేసుకోవచ్చు. సో నేనేం మిక్స్ చేయలేదండి, పిల్లలు కూడా తినాలి కాబట్టి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోండి వెజ్జీస్. సో ఇంట్లో ఏమీ లేనప్పుడు ఈజీగా ఈ విధంగా చేసుకోవాలి అని నేను చూపిస్తున్నాను. సో తర్వాత అవి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 1 స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి, అలాగే 1 స్పూన్ కారం వేసుకోండి. ఒకవేళ పిల్లలు స్పైస్ కనుక తినకపోతే ముందుగానే తీసి పెట్టుకోండి. తర్వాత స్పైస్ యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం మిక్స్ చేసుకోవాలి. అలాగే ఇలాగా మొత్తం మనము నెమ్మదిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 స్పూన్స్ టమాటా కెచప్ తీసుకోవాలండి. టమాటా కెచప్ తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెము ఒక 2-3 స్పూన్స్ వాటర్ కూడా యాడ్ చేసుకొని దాన్ని మిక్స్ చేసేసుకోవాలి. మొత్తము కొంచెము గ్రేవీలా తినాలి అని అనుకుంటే వాటరు, సాసు కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తినేసేయచ్చు, లేదా ఇలా డ్రైగా కూడా చేసుకోవచ్చు. తర్వాత 1 స్పూన్ కొరియాండర్ పౌడర్, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవడమేనండి. సో అంతేనండి, టేస్టీ యమ్మీ చపాతీ ఎగ్ నూడిల్స్ రెడీ అయిపోయాయి. చాలా బాగుంటాయండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా డిఫరెంట్ టైప్లో. నిజంగా చాలా బాగుంటుంది. బన్స్ కనుక ఉంటే మీ ఇంట్లో ఇలా చేసి పెట్టేసుకో. ఇంకా కావాలి అనుకుంటే మీరు ఇందులో మీకు నచ్చినటువంటి వెజ్జెస్ యాడ్ చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. సో సింపుల్గా అయిపోతుందండి. ఈ చపాతీలు, లెఫ్ట్ ఓవర్ చపాతీలు ఉంటే కనుక ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. మీకు అలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకా మరెన్నో డిఫరెంట్ టైప్ ఆఫ్ రెసిపీస్ నా ఛానల్లో కనుక మీరు చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.